రోజు మనసు మనిషి రెండు ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే నా మెయిన్ ఫోన్ ఇంటి దగ్గర పెట్టొచ్చిన. నా దగ్గర 2 ఫోన్స్ ఉంటాయి. దీంట్లో ఉన్న సిమ్ నెంబర్ ఎవరి దగ్గర అయితే లేదు. నా దగ్గర మా తమ్మునికి మాత్రమే తెలుసు ఈ నెంబరు. ఇంకొక ఫోను నార్మల్గా నేను అందరికీ నెంబర్లు ఇస్తుంటాను. అదే ఎక్కువ, అదే ఫుల్ మెయిన్ ఛానల్ దాంట్లోనే ఉంది. అదే వాడతాను, అదే యూజ్ చేస్తాను ఫోను. కాకపోతే ఇది ఎక్కువ వాడను. ఇది ఈ క్షణం విజయ్తో అనే వీడియోలు తీయడానికి. అండ్ నెంబర్ ఇది ఎవరికి ఇవ్వలేదు. అండ్ పర్సనల్గా ఏం వాడను, కానీ ఎవరికి ఇవ్వలేదు నెంబర్. ఇప్పటిదాకా ఎవరి దగ్గర కూడా లేదు. ఇప్పుడు ఎంతమంది నాకు ఫోన్ చేసింటారో ఇంటి దగ్గర కూడా నాకు తెలీదు. నేను పొద్దున్నే లేచి దాంట్లో ఛార్జింగ్ లేకుంటే ఛార్జింగ్ పెట్టేసి వచ్చేసినాను. నేను చైన్కి నిల్లు కట్టడానికి. చైన్కి చూస్తున్నారు కదా వెనక్కి సైడు, బ్యాక్ సైడ్ నిల్లు కడుతున్నా. ఇప్పుడు ఏంటంటే ఒక్క ఫోన్ లేకపోవడం వల్ల ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను. నాకు అసలు ఏ టెన్షన్ లేదు. ఒకటే పని, ఒకటే ఏంది, చేనుకి నీళ్ళు కట్టాలి అంతే. ఇది తప్పితే ఇంకో పని లేదు. అదే ఫోన్ ఉంటే ఎవరో ఫోన్ చేస్తారు, ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఇక్కడ కొంచెం పని ఉంది వస్తారా అంటారు. ఆడికి పోయేస్తాం దా అంటారు. అన్నా మేము ఇక్కడ వచ్చినాం, కలవనీకి వచ్చినాం అంటారు. మనకి ఏదైనా రీల్ చేద్దాం అనిపిస్తుంది, ఎడిటింగ్ చేద్దాం అనిపిస్తుంది, ఏమైనా వీడియోస్ చూద్దాం అనిపిస్తుంది. చూసి 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 నెత్తినస్తుంది. ఇలా సంథింగ్ పనులు పడుతూనే ఉంటాయి. మన దగ్గర ఫోన్ ఉంది అంటే ఏదో ఒక పని మనకి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక తలకాయ. మీరు కరెక్ట్గా ఆలోచించండి. మీకు తలకాయ నొప్పులు మీకున్న పనుల వల్ల రావు, మీకు వచ్చే ఫోన్ల వల్ల తలకాయ నొప్పి వస్తుంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు మీ బాస్ ఉన్నాడు, నువ్వు దాని గురించి ఆలోచించలేదనుకో, నీకు ఏ టెన్షన్ ఉండదు, ఏ తలకాయ నొప్పి ఉండదు. మళ్ళీ రేపు పొద్దున పోయి జాబ్లో జాయిన్ అయినప్పుడు, అక్కడ వర్క్ చేసేటప్పుడు నీకు తలకాయ నొప్పి వస్తుంది. అంతేగాని ఏ తలకాయ నొప్పి ఉండదు. అదే నీ దగ్గర ఫోను లేనప్పుడు, అదే ఫోన్ నీ దగ్గర ఉందనుకో, నువ్వు ఇంటికాడ ఉన్నా ఫోన్ చేస్తాడు. ఏం రా పని ఇంతైంది అంతైంది, ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు అని చెప్తాడు. నీకు తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అంటే వర్క్ వల్ల కాదు తలకాయ నొప్పి, ఫోన్ వల్ల వస్తుంది. కాబట్టి రోజుకు ఒకసారైనా మీరు ఏం చేస్తారంటే ఫోన్ కాసేపు దూరం పెట్టేసేయండి. ఒక 2 hours చాలు. ఛార్జింగ్ పెట్టి, ఒక తాన ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళిపోండి. అసలు ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మీరు ఫోను చూడొద్దు, ఛార్జింగ్ పెట్టుకొని చూడొద్దు. ఛార్జింగ్ పెట్టేసి ఫోన్ దగ్గర ఉండకుండా, రూమ్లో ఉండకుండా ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోండి. బయటికి వెళ్ళిపోయి ఎక్కడ తిరుగుతారో మీకే తెలియదు, ఏం చేస్తారో మీకే తెలియదు. ఇట్లా మీరు ఏదో ఒకటి చేయండి. ఫ్రెండ్స్తో తిరగండి, ఛాయ్ తాగండి, ఏమో చేయండి, సంథింగ్ మాట్లాడుకుంటూ కూర్చోండి. కానీ ఫోన్ మాత్రం ఒక 2 hours 3 hours తీసుకోవద్దు, నీ దగ్గర తీసుకోవద్దు. ఆ 3 hours నువ్వు ఎంత పీస్ఫుల్గా ఉంటావు, నువ్వు ఎంత హ్యాపీనెస్గా ఉంటావు అనేది నీకే తెలుస్తుంది. ఫోన్ని వాడొద్దని చెప్పట్లేదు, జస్ట్ ఛార్జింగ్ అయిపోగొట్టండి. మొత్తం వాడి చూసి చూసి ఛార్జింగ్ అయిపోగొట్టండి, ఛార్జింగ్ పెట్టేయండి, బయటికి వెళ్ళిపోండి, అంతే. తర్వాత తెలుస్తుంది మీకే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అని. నాకు యాక్చువల్లీ ఈ వీడియో మొన్ననే చేస్తుంటే, ఎందుకంటే మొన్ననే ఇట్లా ఫోన్ తీసుకురాలే నేను. మొన్న కూడా పొద్దున కట్ట ఇది ఉంది కదా, మొత్తం చైన్ మీద ఇదేం పొగాకు పెట్టినాం, కట్టబడి ఉంటాం కదా, అంతా క్లీన్ చేసి అగ్గంటించినాం. అప్పుడు ఆ రోజు కూడా నేను 2-3 రోజులు ఫోన్ తీసుకురాలే. పొద్దున ఛార్జింగ్ పెట్టి వస్తుండే, పని చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయి తర్వాత తీసుకుంటుంటే, ఇంటికి పోయిన తర్వాత ఫోన్ని. మధ్యాహ్నం వరకు నాకు ఏ టెన్షను లేదు. ఫోను నా దగ్గర ఉండదు, పాటలు పెట్టాలన్న టెన్షన్ ఉండదు, నెట్వర్క్ రావట్లేదన్న టెన్షన్ ఉండదు, అడ్వర్టైజ్ వచ్చింది కదా అని మళ్ళీ దాన్ని స్కిప్ చేసే టెన్షన్ ఉండదు. ఇంకా నా రీల్ పోయిందా లేదా చూద్దాం, పోయిందా లేదా, ఎందుకు ఇంత డౌన్ అవుతుంది, ఫాలోవర్స్ ఎందుకు అన్ఫాలో చేస్తున్నారు, ఫాలోవర్స్ ఎందుకు తక్కువ వస్తున్నారు, వీడియో ఎందుకు రీచ్ పోతలేదు, మనీ ఎంత వచ్చింది, డాలర్స్ కౌంట్ అవుతున్నావా లేదా, ఏమైనా ప్రాబ్లం అయిందా, ఏమన్నా పాస్వర్డ్ ఏమన్నా మర్చిపోయానా, లేకుంటే ఏమన్నా మెయిల్ వచ్చిందా, ఏమన్నా ప్రమోషన్ వచ్చిందా, లేకపోతే ఎవరైనా మెసేజ్ చేశారా, అమ్మాయిలు ఏమన్నా మెసేజ్ చేస్తున్నారా, ఫాలోవర్స్కి రిప్లై అయిపోతే వాళ్ళు ఏమన్నా బాధపడతారా, అలాగే ఫొటోస్ ఉన్నాయి అవి అప్లోడ్ చేయాలి, మళ్ళీ వీడియోస్ ఉన్నాయి ఇవి కొంచెం ఎడిటింగ్ చేయాలి. ఇవన్నీ టెన్షన్లు, మైండ్ మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఆలోచించి. ఫోన్ దగ్గర ఉంటే ఇవే టెన్షన్లు.
అందుకే నాకు తెలిసే నేను ఫోన్ తీసుకురాలా. ప్రశాంతంగా ఉంది, వెనక నీళ్ళు పడుతున్నాయి, భోజనం చేస్తా, చేనికి నీళ్ళు కడతా. మధ్యాహ్నమో లేదా 3 గంటలు 4 గంటలు కావచ్చు, సాయంత్రం 4 గంటల వరకు అవుతుంది కట్టేది. 2 చేనులు ఉన్నాయి కాబట్టి 4 గంటలకు ఇంటికి పోయి ఫోన్ తీసుకుంటా, బాగా ఆలోచిస్తా. నాకు చేయడానికి వీలైతే ఖచ్చితంగా రీల్ తీస్తా, అప్పుడు టెన్షన్ తీసుకుంటా. ఇంకా నైట్ అంతా ఎడిటింగ్ ఉంటుంది 11 గంటల వరకు. 11 గంటల వరకు లేదనుకుంటే 10 గంటల వరకు చేసి పండుకొని నైట్ 1 గంటకి 1:30కి లేస్తా. లేచి అప్పుడు 2 గంటల వరకు ఎడిటింగ్ చేస్తా, మళ్ళీ పడుకుంటా. ఎగ్జామ్ 4:30కి 5 గంటలకు లేచి మళ్ళీ ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ చేసి ఇంకా అయితే అంతే 5 గంటలకు అప్లోడ్ చేసి పండుకుంటా. లేదనుకుంటే సాయంత్రం 3 గంటల కట్ట అప్లోడ్ చేస్తా. చూస్తున్నారు కదా ఫోన్ ఉంటే ఎంత టెన్షన్లు ఉంటాయి, ఎన్ని టెన్షన్లు ఉంటాయని. నాకు ఈ రకమైన టెన్షన్లు ఉంటాయి, కానీ మీకు ఏ రకమైన టెన్షన్లు ఉంటాయి తెలుసా? ఫోన్ మీ దగ్గర లేదనుకో, ఎవడు ఫోన్ చేయడు, ఏ టెన్షన్ ఉండదు. ఫోన్ మీ దగ్గర ఉందనుకో, ఏడనో పని, ఎవడో రొల్లి పడి ఉంటాడు, ఏడనో ఏమో జరిగి ఉంటుంది. లేదా మీ ఓనర్ కావచ్చు, ఫోన్ చేసి అదంతైంది ఇంతైంది, రేపు అది తీసుకురా, రేపు ఇది తీసుకురా అని ఏదో ఒక చిన్న పురుగిడుస్తారు మీ మైండ్లోకి. మీకేమవుతుందంటే, మీకు ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, నేను ఇప్పుడు జస్ట్ బయట తిరగనిపోతున్నా, ఎంజాయ్ చేస్తున్నా అన్నది మర్చిపోయి వాడు చెప్పింది మాత్రమే మైండ్లో పెట్టుకుంటారు. అంటే మీ ఓనర్ ఎవరైతే ఏం ఉంటారో వాళ్ళు చెప్పింది మాత్రమే మైండ్లో పెట్టుకుంటారు. మీరు ఎట్లా అంటే, ఓకే రేపు ఇది ఉంది కదా, రేపు చీదినమ్మ రేపు ఇది చేయాలా, అది చేయాలా, ఏంద్రా నాయన ఈ పని 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 పని, ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటా పోతే ఇంకేం చేయలేం మనం, లేదు పని చూసుకోవాలా, పని చేయాలా, ఇదే మైండ్ సెట్లో ఏదో ఒక పురుగు తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ముందర రేపు ఎప్పుడో అయ్యేదాన్ని ఆలోచించి ఇప్పుడు ప్రజెంట్ గడిచేదాన్ని మర్చిపోతారు. కాబట్టి ఫోన్ని ఛార్జింగ్ పెట్టి ఒక 2 అవర్స్ బయట తిరగండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఎంజాయ్ చేయండి. మీ లైఫ్ ఎట్లుంటుందో కొంచెం మీకే తెలుస్తుంది. లైఫ్ మీద చిరాకు రాకూడదు, కొంచెం ఎంజాయ్ చేస్తున్నామంటట్లు ఉండాలి. మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి, డిప్రెషన్ కాకూడదు, మైండ్ హెడేక్ రాకూడదు. మనం కూడా ఫ్రెష్గా ఉండాలి, థింగ్స్ కొత్తగా ఉండాలి అనుకుంటే కొద్దిసేపు అయినా సరే ఫోన్కి దూరంగా ఉండండి, ఫోన్ అందుబాటులో లేనంత దూరంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్ చేసి కమెంట్ మీ అభిప్రాయం ఏంటో, ఫోన్ దూరం పెట్టడం మీ అభిప్రాయం ఏంటో. దూరం పెడితే ఏమైనా ప్రాబ్లమా, లేకుంటే పెట్టడమే కొంచెం మంచిదా? ఓన్లీ 2 అవర్స్ 3 అవర్స్ అంతే, నేను మొత్తానికి పెట్టేయడం అని చెప్పట్లేదు. పెడితే ఏమైనా ప్రాబ్లమా లేదా మంచిదేనా అనేది మీరు వెంటనే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే ఫోన్ చూసి తలకాయ జడుపుకుంటుంటారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు చూసైనా ఒక 2 అవర్స్ అయినా ఫోన్కి దూరంగా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ, బాయ్ సో మచ్ అండ్ టాటా.